ఓం నమో వెంకటేశ్వరాయ నమః. శని త్రయోదశి ఈ జనవరి 31 శనివారం రానున్నది. 2026వ సంవత్సరం మొట్టమొదటి శని త్రయోదశి కనుక పరమాత్మ అన్ని రాసుల వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయనున్నాడు. అందుకే ఈ శని త్రయోదశి రోజు ధనయాగం ఏ రాశికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. శనిదేవుడు ఒక్కరికి ఒకేలా డబ్బు ఇవ్వడు. ప్రతి రాశికి వేరే మార్గంలో ధనయాగం ఇస్తాడు. మీ రాశి సంపాదిస్తుందో లేదో వినండి. అన్ని రాసుల వారికి శనిదేవుడు అనుగ్రహం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి జాబ్, ప్రమోషన్, స్థిర ఆదాయం ద్వారా ధనయాగం తప్పకుండా శనిదేవుడు ప్రసాదించనున్నాడు. కుంభరాశి కొత్త అవకాశాలు, టెక్నాలజీ, విదేశీ లింక్స్ ద్వారా ఆదాయం తప్పకుండా ఇవ్వనున్నాడు. తులారాశి లీగల్ సెటిల్మెంట్స్, పార్ట్నర్షిప్స్, బిజినెస్ డీల్స్ ద్వారా డబ్బు రానున్నది. వృషభ రాశి భూమి, ఇల్లు, బంగారం, సేవింగ్స్ ద్వారా సంపద రానున్నది. వృశ్చిక రాశి పాత కష్టాల ఫలితం, సడన్ లక్, దాగి ఉన్న అవకాశాల ద్వారా మీ తలుపులు తెరవనున్నాయి. మీకు డబ్బు ఏదో ఒక మూలకంగా అందిస్తున్నాడు. కన్యా రాశి హార్డ్ వర్క్, సర్వీస్, సిల్క్స్ ద్వారా స్థిర సంపాదన రానున్నది. సింహరాశి పేరు, పొజిషన్, లీడర్షిప్ వల్ల ఫైనాన్షియల్గా గ్రోత్ ఇవ్వనున్నాడు. మిథున రాశి కమ్యూనికేషన్, మీడియా, నెట్వర్క్స్ ద్వారా డబ్బు రానున్నది. మీనరాశి ఆధ్యాత్మిక రంగం, సృజనాత్మకత పనులు, విదేశీ అవకాశాల ద్వారా లాభాలు రానున్నవి. ధనుసు రాశి ఎడ్యుకేషన్, ట్రావెల్, కొత్త ప్రాజెక్టు ద్వారా సంపాదన రానున్నది. కర్కాటక రాశి కుంభం ఆస్తి, సైడ్స్ ఇన్కమ్ ద్వారా డబ్బు రానున్నది. కుటుంబం సహాయం బాగా అందుతుంది. మేషరాశి సొంత కష్టం, కొత్త ప్రారంభాలు, రిస్క్ తీసుకోవడం ద్వారా సంపాదన రానున్నది. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఓం శనేశ్వరాయ నమః అని టెక్స్ట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం నమో వెంకటేశ్వరాయ నమో నమః.